అందరికీ నమస్కారం. నా పేరు కామేశ్వరరావు కన్నా, భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. మొన్న కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు పెట్టుకున్న చాలామంది పెట్టుకోమని చెప్పడం జరిగింది. చాలామంది కూడా పెట్టుకున్నారు. అట్లాగే బీసీలో కూడా పెట్టుకున్నారు, అట్లాగే ఎస్సీలో కూడా పెట్టుకున్నారు. మా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళు ఎవరికైతే రికమెండ్ చేస్తారో వాళ్ళకే లోన్లు వస్తాయని చెప్పని సంబంధిత ఆఫీసులో తెలియజేయడం జరిగిందంట. మేము ఈ గవర్నమెంట్ని కొంచెం ప్రశ్న చేస్తున్నాం. అసలు లోన్లు ఇచ్చేది దేనికి? ఏ కులానికైనా, కాపులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ఎవరికైనా లోన్లు దేనికి ఇస్తారు? మీరు ఆర్థికంగా ఎనగబడి ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా పైకి రావాలని చెప్పి లోన్లు ఇచ్చేది. అట్లాంటి ఆర్థికంగా ఎనగబడిన వాళ్ళ కోసమే లోన్లు అనేది ఇచ్చేది. అంతేగాని మీ పార్టీలో తిరిగిన వాళ్ళకి, మీ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకి మళ్ళీ మీరు లోన్లు ఇవ్వడానికి కాదు, కులం పేరు అడ్డం పెట్టుకోండి. అది ఏ కులమైనా కానీ, కాపులు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ. కూటమి ప్రభుత్వాన్ని భారతీయ కాపు సేవా సమితి ఒక డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తే ఆ రోజు ఫెయిల్యూర్ అయ్యారు మీరు. అది మీ నోట్లోంచి వచ్చిన మాట. మీకు జన్మభూమి కమిటీల వల్ల నేను దెబ్బతిన్నానని చంద్రబాబు నాయుడు గతంలో. ఇప్పుడు జన్మభూమి కమిటీల స్థానంలో వాళ్ళ ఆత్మలు పనిచేస్తున్నాయని భారతీయ కాపు సేవా సమితి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తుంది. భవిష్యత్తులో దీనివల్ల మీరు దెబ్బతింటారు. ఎవరైతే అరువులో లోన్లకి వాళ్ళకే ఇమ్మని భారతీయ కాపు సేవా సమితి డిమాండ్ చేస్తుంది. జై హింద్.